మళ్ళా ఒక దినాన్ని మన జీవితంలో ఇచ్చి దేవుని మాటలు మనమంతా కలిసి ధ్యానించుకోవడానికి, ఆలోచించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశానికి ముందుగా కన్నతండ్రి దేవునికి, మరి అదేవిధంగా వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలండి। पुनर्बार आउटे दिवस आमर जीवन में अनुग्रह करी एवं आम समस्ते मिलमिशि ईश्वर को वाक्य शुणा अनुग्रह कर ईश्वर को से भली उपस्थित ईश्वर को संतान समस्त को पुनर्बार धन्यवाद नमस्कार जनावच्चु। మరి రోజు మనం ఆలోచించుకోవే అంశం దయచేసి కాస్త అందరూ మనసు పెట్టి ఆలోచించండి। आज आमने शुणा जाऊँ विषय समस्ते जत्न सहकार ध्यान रखु। మనలో అసలు ఎంతమంది పరలోకానికి వెళ్తారు అనే నమ్మకం ఉంది అమ్మనకు మధ్యరే కేతే జన స్వర్గ రాజ్య పహంచిబో కోయి విశ్వాస వచ్చి అన్నదే ఈ రోజు ఒక అంశం। ఆ అజర విషయ తహాయి సాధారణంగా మనం ఎవరైనా మన ఇంటి ముందు కానీ తాగేసి పడిపోయారు అనుకోండి, సాధారణత కేయి అమ్మ ఘర సముఖరే మద పి పడిగలే మనం వారి గురించి ఒక సర్టిఫికేట్ ఇస్తాం। ఏమని ఇస్తాం తెలుసా? ఆమె సెమానక విషయరే కహితావు కోణ కహితావు జానిచు వారి పరలోకానికి వెళ్తారని ఇస్తామా, నరకానికి వెళ్తారని ఇస్తామా? సెమానే స్వర్గ రాజ్య జిబే కహితావు నా నరక జిబే కహితావు। చాలా సులువుగా వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారులే అని మనం ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తాము। అతి సహజరే మన నరకకు చాలి జిబే వెళ్ళి ఆమె కహితావు। ఏదో విధంగా బైక్ మీద స్పీడ్గా వెళ్ళి చచ్చిపోయాడు అనుకోండి, బైక్ ఉపరే స్పీడ్ రే జాయి మరిగలే అప్పుడే మనం సర్టిఫికేట్ ఇస్తాము। సెతబెళే మన కోణ కహితావు నరకానికి వెళ్ళిపోయాడని సర్టిఫికేట్ ఇస్తాము। ఈ నరకకు చల్లిగలే వెళ్ళి సర్టిఫికేట్ దేయితావు। దేవుని మాటలు వినకుండా ఒకడు మనకి నచ్చినట్టు బ్రతుకుతాడు అనుకోండి, ఈశ్వరଙ୍କ ବାକ୍ୟ ନ ଶୁଣି ନିଜ ଇଚ୍ଛା ଅନୁସାରେ ବଞ୍ଚୁଥିଲେ మనం చాలా సులువుగా మనుషుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేస్తాము। ଆମେ ଅତି ସହଜରେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ବିଷୟରେ ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନେଇଥାଉ, ఎందుకంటే వీరు ఎలానో నరకానికి వెళ్ళిపోతారు అని। କାରଣ ଏମାନେ ସୁନିଶ୍ଚିତ ରୂପେ ନରକକୁ ଚାଲିଯିବେ ఈ କହି। రోజు మనం ଆଜି ଆମମାନେ సమాజంలో చాలా మందిని చూస్తుంటాము। ସମାଜର ଅଧିକାଂଶ ଲୋକଙ୍କୁ ଦେଖୁଛୁ, వాళ్ళు చేసే క్రియలను బట్టి, ସେମାନେ କରୁଥିବା କାର୍ଯ୍ୟ ହେତୁ, వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి, ସେମାନେ ରହିବା ବିଧାନକୁ వాళ్ళు ଧରି, నడుచుకునే తీరుని బట్టి, ସେମାନଙ୍କ ଗତିକୁ ଧରି, వారు చేసే వృత్తిని బట్టి ସେମାନେ କରୁଥିବା ବୃତ୍ତିକୁ ଧରି మనం వారిని డిసైడ్ చేసేస్తాము, ଆମେ ସେମାନଙ୍କୁ ନିଷ୍ପତ୍ତି କରିଥାଉ, జడ్జి చేసేస్తాము। ଆମେ ସେମାନଙ୍କୁ ବିଚାର କରିଥାଉ। ఉదాహరణ ఎవరో వ్యభిచారం చేసుకున్నాను అనుకోండి, ଆଉ ଜଣେ ବ୍ୟభిଚାର କରୁଥିଲେ, వాళ్ళకి మనం ఏమంటాము? ସେମାନଙ୍କୁ ଦେଖି ଆମେ କଣ କହିଥାଉ? తప్పకుండా నరకానికి వెళ్ళిపోద్దా అని చెప్తాము, అవునా కదా? ନିଶ୍ଚିତ ରୂପେ ନରକ ଚାଲିଯିବ କହିଥାଉ। మరి ఎంత మంది కోసం మనం జడ్జిమెంట్ ఇస్తున్నాం కదా। ଆଉ ଅନେକଙ୍କ ବିଷୟରେ ଆମେ ବିଚାର କରିଥାଉ। మరి నీతి మంతులనే వెళ్ళాలి కదా పరలోకానికి। ଆଉ ଧାର୍ମିକ ଲୋକ ହିଁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯିବାର ଅଛି। దేవుడు ఒక మాట రాయించాడండి, ଈଶ୍ୱର ଗୋଟେ ବାକ୍ୟ ଲେଖାଇଲେ, ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్దాం। ଆଉ ସେଇ ବାକ୍ୟ ଦେଖି ଆମେ ଆଗକୁ ବଢିବା। పేతురు రాసిన మొదటి పత్రిక ପିତରଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 19వ వచనం, 18-19 వచనం నండి। 18 ପଦ 19 ପଦ। పేతురు రాసిన మొదటి పత్రిక ପିତରଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 18-19 వచనం నండి। 18 ପଦ 19 ପଦ। మరియు ପୁଣି నీతిమంతుడే రక్షింపడి దుర్లభమైతే ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ଯଦି କଷ୍ଟରେ ପରିତ୍ରାଣ ପାଏ, భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిల్చును? ତେବେ ଅଧାର୍ମିକ ଓ ପାପୀ ଲୋକ କେଉଁଠାରେ ମୁହଁ ଦେଖାଇବ? ఇక్కడ తెలుగులో స్పష్టంగా రాస్తాడండి ఈ మాట। ଏଠାରେ ତେଲୁଗୁରେ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଲିଖିତ ହୋଇଅଛି, నీతిమంతుడే రక్షింపబడితే దుర్లభం అంట। ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ରକ୍ଷା ପାଇବାର କଷ୍ଟ ପୁଣି। దుర్లభము అనే దానికి అర్థం ఏంటో తెలుసా? ଆଉ ତେଲୁଗୁରେ ଦୁର୍ଲଭ କହିଲେ ଅର୍ଥ କଣ ଜାଣିଛ? సులువుగా దొరకందంట, ଯାହା ସହଜରେ ମିଳିନଥାଏ, చాలా అరుదైంది అంటారు। ଯାହା ବେଶୀ ଅଭାବ। నీతిమంతుడే రక్షింపబడితే చాలా అరుదు అంటున్నాడు దేవుడు। ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ହିଁ ରକ୍ଷା ପାଇବାର ଅତି କଷ୍ଟ କହୁଛନ୍ତି మరి ଈଶ୍ୱର। అతడే రక్షింపబడితే అరుదు అయితే ଆଉ ସେ ହିଁ ରକ୍ଷା ପାଇବାର କଷ୍ଟ ହେଲେ, మరి భక్తిహీనుడు పాపి ఎక్కడ ఉంటారు? ଆଉ ଅଧାର୍ମିକ ପାପୀ କେଉଁଠାରେ ସ୍ଥାନ ପାଇବ? దేవుడు వీరి విషయంలోనే చాలా తీర్పు తీరుస్తున్నాడు కదా। ଈଶ୍ୱର ଏମାନଙ୍କ ବିଷୟରେ ହିଁ ବିଚାର କରୁଛନ୍ତି। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ, నీతిమంతుడు రక్షించడమే చాలా కష్టము అని చెప్తున్నాడు దేవుడు। ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ରକ୍ଷା ପାଇବାର ଅତି କଷ୍ଟ କହୁଛନ୍ତି వాళ్ళు ଈଶ୍ୱର। పరలోకానికి వెళ్ళడమే చాలా కష్టతరమైన విషయం అంట। ସେମାନେ ଏହି ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯିବାର ଅତି କଷ୍ଟକର ବିଷୟ అసలు କହୁଛନ୍ତି, సులభం కాదు అంటున్నాడు। ପ୍ରକୃତରେ ସହଜ ନୁହେଁ କହୁଛନ୍ତି। ఎందుకు దేవుడు ఈ పదప్రయోగం చేశాడు? କାହିଁକି ଈଶ୍ୱର ଏହି ପଦ ବ୍ୟବହାର କଲେ? మరి వాళ్ళే అంత కష్టమైతే ଆଉ ସେମାନେ ଯିବାର ଅତି କଷ୍ଟ ହେଲେ మరి
మనం ఇంకొకరి గురించి ఎలా తీర్పు తీర్చగలమో ଆଉ ଆମେ ఆలోచించండి. ଅନ୍ୟ ବିଷୟରେ କିପରି ବିଚାର କରିପାରିବା ଚିନ୍ତା ఉదాహరణకి କରନ୍ତୁ। ఈరోజు మనమే నీతిమంతులు అనుకోండి. ଉଦାହରଣକୁ ଆଜି ଆମେ ଏଇ ଧାର୍ମିକ ମନେ କରନ୍ତୁ। నీతిమంతులు అంటే ఎవరు? ଧାର୍ମିକ କହିଲେ କେଉଁମାନେ? అబ్రహాం దేవుని నమ్మాడు, అబ్రాహం ଈଶ୍ୱର ଗୁଡ଼ାରେ ବିଶ୍ୱାସ అతనికి କଲେ, నీతిగా ఎంచబడింది. ସେ ଧାର୍ମିକ ଗଣିତ అంటే ହେଲେ। దేవుని నమ్మడమే నీతి. ମାନେ ଈଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରିବାରେ దేవుడు మన ଧାର୍ମିକତା। విషయమే కష్టం అని చెప్తున్నాడు. ଈଶ୍ୱର ଆମ ବିଷୟରେ କଷ୍ଟ କହୁଛନ୍ତି, అతి కష్టం అంటున్నాడు. ଅତି କଷ୍ଟ କହୁଛନ୍ତି। మరి మన విషయంలోనే అతి కష్టమైనప్పుడు ଆମ ବିଷୟରେ ତା ଅତି କଷ୍ଟ ହେଲା ବେଳେ, చాలా కష్టమైన పరిస్థితి దాటుకుంటూ మనం వెళ్తామన్నప్పుడు ଅତି କଷ୍ଟ ପରିସ୍ଥିତି ଗୁଡ଼ିକ ଅତିକ୍ରମ କରି ଆମେ ଯିବା କହିଲା ବେଳେ, మరి ఇంకొకరి విషయంలో ଆଉ ଅନ୍ୟ ବିଷୟରେ మనం ఎలా జడ్జిమెంట్ ఇచ్చేస్తాము, ଆମେ କିପରି ବିଚାର କରିଥାଉ, ఎలా సర్టిఫికెట్ ఇస్తాము? କିପରି ସାର୍ଟିଫିକେଟ ଦେଇଥାଉ, మనం చెప్తాం ଆମେ କହିଥାଉ బాప్టిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారు కదా అని. ବାପ୍ତିସ୍ମ ଗ୍ରହଣ କଲେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯିବେ କହି। మరి బాప్టిజం మొట్టమొదటి ఎవరు ఇచ్చారు చెప్పండి? ଆଉ ସର୍ବପ୍ରଥମେ ବାପ୍ତିସ୍ମ କିଏ ଦେଲେ? ఎవరు పొందారు? କିଏ ବାପ୍ତିସ୍ମ ପାଇଲେ? బాప్టిజం మొట్టమొదటి ఎవరు పొందారు? କିଏ ପ୍ରଥମେ ବାପ୍ତିଜିତ ହେଲେ? ఎవరు పొందారు? କିଏ ବାପ୍ତିଜିତ ହେଲେ? బాప్టిస్మిక్ యోహాన్ గారు కాదు. బాప్టిజం మొట్టమొదటి ఎవరు పొందారు? କିଏ ପ୍ରଥମେ ବାପ୍ତିସ୍ମ ନେଇଥିଲେ? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ପତ୍ର 10వ అధ్యాయం 10 ଅଧ୍ୟାୟ మొదటి 3 వచనములండి. ପ୍ରଥମ 3ଟି ପଦ। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ପତ୍ର 10వ అధ్యాయం 10 ଅଧ୍ୟାୟ మొదటి 3 వచనములండి. ପ୍ରଥମ 3ଟି పଦ। సహోదరులారా, କାରଣ ହେ ఈ ଭାଇମାନେ, సంగతి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ଆମମାନଙ୍କ ପିତୃପୁରୁଷ ସମସ୍ତେ మీరందరూ ఇంతవరకు అపోహ పడుతున్నారు కదా. ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣମାନେ ଭ୍ରାନ୍ତ బాప్టిజం ହେଉଛନ୍ତି। మనకి యోహాను గారి కాలంలోనే ప్రారంభమైంది అని. ବାପ୍ତିସ୍ମ ଆମମାନଙ୍କୁ ଯୌବନଙ୍କ କାଳରେ ଆରମ୍ଭ ହେଲା ఇదిగో ବୋଲି। మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ଏଇଠି ତୁମେ ନ ଜାଣି ରହିବ ମୋର ଇଚ୍ଛା ନାହିଁ, అందుకే మీకు చెప్తున్నాను. ସେଥିପାଇଁ ତୁମମାନଙ୍କୁ କହୁଅଛି। అదేంటంటే ତାହା କ'ଣ మన କହିଲେ? పితరులందరూ మేఘం క్రింద ఉండేది, ଆମ ପିତୃପୁରୁଷ ସମସ୍ତେ ମେଘ ତଳେ ଥିଲେ, వారందరూ సముద్రంలో నడిచిపోయి ଆଉ ସମସ୍ତେ ସମୁଦ୍ର ମଧ୍ୟ ଦେଇ ଗମନ କଲେ, అందరిని మోషేని బట్టి ସମସ୍ତେ ମୌସମଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ మేఘములోను ମେଘ సముద్రములోను ଓ ସମୁଦ୍ରରେ బాప్టిజం పొందిరి. ବାପ୍ତିଜିତ ହେଲେ। ఎవరు మన పితరులు? କେଉଁମାନେ ଆମ ପିତୃପୁରୁଷ? ఇశ్రాయేలీలు. ଇସ୍ରାଏଲୀୟ మరి ମାନେ। మొట్టమొదటి బాప్టిజం పొందిన వారు ఎవరు? ଆଉ ସର୍ବପ୍ରଥମେ ବାପ୍ତିସ୍ମ ନେବା ଲୋକ କିଏ? ఇశ్రాయేలీలు. ଇସ୍ରାଏଲୀୟ మరి ମାନେ। వీరైనా పరలోకానికి వెళ్తారు కదా ଆଉ ଏମାନେ ହେଲେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯିବାର ଅଛି ନା? అని అంటే କହିଲେ 5వ వచనంకి వచ్చేసరికి 5 ପଦ పଢିଲା ବେଳକୁ ఒక మంచి మాట రాయిస్తున్నాడండి. ଏକ ଉତ୍ତମ ବାକ୍ୟ ଲେଖା ఒకసారి ହଉଛନ୍ତି। 4వ వచనం చూసుకొని వెళ్దాం, ఓకేనా? ଥରେ 4 ପଦ ପଢି ଆଗକୁ ଯିବା। అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేసిరి, ସମସ୍ତେ ଏକ ପାରମାର୍ଥିକ ପେୟ ପାନ କଲେ, ఒకే ఆహారం భుజించిరి. ଆଉ ଏକ ଖାଦ୍ୟ ପାନ କଲେ, యాలి అనగా ଅର୍ଥାତ୍ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ସେମାନଙ୍କ ଅନୁବର୍ତ୍ତୀ ପାରମାର୍ଥିକ ఆ బండ ଶୈଳ ପାନ క్రీస్తే. କରୁଥିଲେ। ସେଇ ଶୈଳ ଖ୍ରୀଷ୍ଟ అంటే ମାନେ బాప్టిజం ద్వారా ବାପ୍ତିସ୍ମ ଦ୍ୱାରା ఈ రోజు మనం ఎలాగైతే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామో, ଆଜି ଆମମାନେ ଯେଭଳି ରୁଟି ଦ୍ରାକ୍ଷରସ ଗ୍ରହଣ କରୁଛୁ, వాక్యం అనే ఆత్మీయ ఆహారం మనం పొందుకుంటున్నామో, ବାକ୍ୟ ରୂପକ ଆତ୍ମିକ ଖାଦ୍ୟ ଆମମାନେ అన్నాడు ପାଉଛେ, వారు కూడా పొందుకున్నారు. ସେଇ କାଳରେ ସେମାନେ ମଧ୍ୟ ପାଇଲେ। అయినప్పటికీ కూడా ତଥାପି ମଧ୍ୟ 5వ వచనం మనం చదవగలిగితే, 5 ପଦ ମାନେ ପଢିଲେ, అయితే వారిలో ତଥାପି ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ ఎక్కువ మంది ଅଧିକାଂଶ ଠାରେ దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତୋଷ ନଥିଲା, అరణ్యంలో సంహరింపబడేది. ତେଣୁ ସେମାନେ ପ୍ରାନ୍ତରରେ ମଲେ। చూడండి, ଦେଖନ୍ତୁ, వారు కూడా బాప్తిజం పొందారు, ସେମାନେ ମଧ୍ୟ ବାପ୍ତିସ୍ମ మన ନେଲେ, అందరికంటే ముందు పొందారు. ସମସ୍ତ ଗୁଡାରେ ପ୍ରଥମେ ନେଲେ, కానీ వారు ఏమైపోయారంట? କିନ୍ତୁ ସେମାନେ କ'ଣ ହୋଇଗଲେ? దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం వల్ల ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛୁକ ରୂପେ ନ ରହିବାରୁ అరణ్యంలో సంహరింపబడిపోయారు. ପ୍ରାନ୍ତରରେ ସଂହାରିତ ହେଲେ। మరి రోజు వారి ద్వారా మనకి చెప్తుంది ఏంటంటే, ଆଉ ଆଜି ଆମମାନଙ୍କୁ କ'ଣ କୁହାଯାଉଛି କହିଲେ? వారు ఆశించిన ప్రకారము ସେମାନେ ଯେପରି ଆଶା କଲେ, మనము చెడ్డ వాటిని ఆశింపకున్నట్లు ଆମେ ମନ୍ଦ ବିଷୟକୁ ଆଶା ନ କରି, ఈ సంగతులు దేవుడు మనకి రాయించాడు. ଆଉ ଏଇ ବିଷୟ ଈଶ୍ୱର ଆମ ପାଇଁ ଲେଖାଇଲେ। మరి ଆଉ మొట్టమొదటి బాప్తిజం పొందిన వారు కూడా ସର୍ବପ୍ରଥମେ ବାପ୍ତିଜିତ ହୋଇଥିବା ସେମାନେ ମଧ୍ୟ ఏదో ఒక సందర్భంలో పడిపోయారు. ଯେକୌଣସି ସମୟରେ ପତିତ ହେଲେ। పడిపోయారు కాబట్టే ପତିତ ହୋଇଯିବାରୁ దేవుడు వారిని సంహరించాడు. ଈଶ୍ୱର ସେମାନଙ୍କୁ ସଂହାରିତ କଲେ। దేవుడికి ఇష్టలుగా
ఉండలేదు కాబట్టి ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛୁକ ନ ରହିବାରୁ వారు అందరికంటే ముందు బాప్తిసం పొందిన ସେମାନେ ସମସ୍ତଙ୍କଠାରୁ ପ୍ରଥମେ ବାପ୍ତିସ୍ମିତ వారు ହେଲେ వెళ్ళలేకపోయారు. ସେମାନେ ଯାଇପାରିଲେ ନାହିଁ। మరి ఈ రోజు ଆଉ ଆଜି మనం కూడా బాప్తిసం పొందాం కదా, ଆମମାନେ ମଧ୍ୟ ବାପ୍ତିସ୍ମିତ ହେଲୁ। మనం పరలోకానికి వెళ్తాము అని ఏ ధైర్యంతో చెప్పగలము? ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିବୁ କହି କେଉଁ ସାହସରେ କହିପାରିବା? మనం మన సత్క్రియలు చూపిస్తాం దేవునికి. ଆମେ ଆମ ସତ୍ କାର୍ଯ୍ୟ ଦେଖାଇଥାଉ మేము ఇన్ని ଈଶ୍ୱରଙ୍କୁ। మీటింగ్లు పెట్టించామని చెప్తాము, ମୁଁ ଏତେ ମିଟିଂ ରଖିଲି ବୋଲି ఇన్ని କହିଥାଉ, కార్యక్రమాలు చేశామని చూపిస్తాము. ମୁଁ ଏତେ କାର୍ଯ୍ୟକ୍ରମ କଲି ବୋଲି ଦେଖାଇଥାଉ। ఎన్ని చూపించినా సరే ଯେତେ ଯାହା ଦେଖାଇଲେ ମଧ୍ୟ దేవుని ఎదుట నిలబడడానికి ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡ଼ା ହେବା ఈ ପାଇଁ ధైర్యం సరిపోదు. ଏଇ ସାହସ ଅଣ୍ଟିବ ନାହିଁ। ఎందుకంటే కష్టం అన్నాడు కదా. କାରଣ କଷ୍ଟକର କହିଲେ, ఎందుకు ఆ కష్టం అన్నాడు? କାହିଁକି କଷ୍ଟ କହିଲେ, ఎందుకు ఆ కష్టం అన్నాడు చూపిస్తాను చూడండి. କାହିଁକି କଷ୍ଟ କହିଲେ, ఎందుకు కష్టం అన్నాడు ఈ మాటని మీరు చూస్తే କାହିଁକି କଷ୍ଟ କହିଲେ ଏଇ ବାକ୍ୟ ଆପଣ ଦେଖିଲେ అప్పుడు మనలో మనం ఎన్ని సరిదిద్దుకోవాలో మనకు అర్థమవుతుంది. ସେତେବେଳେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେତୋଟି ବିଷୟ ସଜାଡ଼ିବାର ଅଛି ଆମେ ఒకసారి ଜାଣିବା। మాటని మనం చూద్దాం. ଥରେ ଆମେ ସେଇ ବାକ୍ୟ ଦେଖିବା। యోహాను రాసిన మొదటి పత్రిక ଯୌହନଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର మొదటి అధ్యాయం, ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ, క్షమించండి, మొదటి పత్రిక ଯୌହନଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 21వ వచనం చదవండి. 21 ପଦ ପଢନ୍ତୁ। మొదటి పత్రిక ଯୌହନଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 21వ వచనం. 3 ଅଧ୍ୟାୟ 21 ପଦ। ప్రియులారా మన హృదయము, ప్రియులారా ఏ ప్రియମାନେ మన హృదయము ଆମମାନଙ୍କ మన ହୃଦୟ యొక్క దోషారోపణ చేయని ఎడల ଯଦି ଆମମାନଙ୍କୁ ଦୋଷୀ ନ କରେ దేవుని ఎదుట ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ధైర్యము గలవారమగుదుము. ଆମମାନଙ୍କର ସାହସ ଅଛି। దోషారోపణ అంటే ఏంటో తెలుసా? ଆମମାନଙ୍କ హృదୟ దୋଷୀ ନ କରୁ କହିଲେ କଣ ఈ రోజు ଜାଣିଛ? మనం చేతులతో పాపం చేసాం అనుకోండి, ଆଜି ଆମମାନେ ହସ୍ତରେ ପାପ କଲେ, చుట్టూ ప్రకృతి ఉంది. ଚାରିପାର୍ଶ୍ୱରେ ପ୍ରକୃତି ఈ ଅଛି। ప్రకృతి అంటే ఎవరు? ଏ ପ୍ରକୃତି ସବୁ କେଉଁମାନେ? దేవదూతలు. ଦେବଦୂତ ମାନେ। మనం చేసిన క్రియలని ଆମେ କରୁଥିବା କାର୍ଯ୍ୟ ସବୁ దేవుని ఎదుట ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ చూపిస్తాయి. ଦେଖାଇ ଦେବେ। ఫలానా రోజు, ଅମକ ଦିନ, ఫలానా సమయానికి, ଅମକ ସମୟରେ, ఫలానా గంటకి ଅମକ ଘଣ୍ଟାରେ ఈ పని వీళ్ళు చేశారు అని. ଏଇ କାର୍ଯ୍ୟ ଏମାନେ କଲେ ఈ କହି దూతలు మనం చేసే చేతి క్రియలను బట్టి దేవుని ఎదుట చూపిస్తాయి. ଏ ଦୂତମାନେ ଆମେ କରୁଥିବା ହସ୍ତ କାର୍ଯ୍ୟ ଦେଖାଇ ଦିଏ। మనం ఎవరి మీద ఒక మీద ప్లాన్ పన్నేసి ଆମେ କାହା ବିରୁଦ୍ଧରେ ମନ୍ତ୍ରଣା କରି వాళ్ళు కొట్టడానికి మనుషులు పెట్టామనుకోండి, ସେମାନଙ୍କୁ ମାରିବା ପାଇଁ ମଣିଷମାନଙ୍କୁ ఇలా ରଖିଲେ। చేశాము అని ଏଇଭଳି କଲୁ କହି దేవుని ఎదుట ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ఒకరోజు దూతలు చూపిస్తాయి. ଗୋଟିଏ ଦିନ ଏଇ ଦୂତମାନେ ଦେଖାଇ ଦେବେ। లేదంటే ନଚେତ୍ మనలో మనం గొడవ పడ్డాం అనుకోండి, ପରସ୍ପର ବିବାଦ అప్పుడు ఈ କରୁଥିଲେ దూతలు ఒకరినొక రోజు చూపిస్తాయి. ଏଇ ଦୂତମାନେ ଦେଖାଇ ଦେବେ। మనం ఏదో చేతితో తప్పు చేసాం అనుకోండి, ଆମେ ହସ୍ତରେ କୌଣସି ଭୁଲ କଲେ అప్పుడు దేవదూతలు దేవునికి చూపిస్తాయి. ଦେବଦୂତମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖାନ୍ତି। అంటే ମାନେ మనం చేతితో ఏ పని చేసినా ଆମେ ହସ୍ତ ଦ୍ୱାରା ଯେଉଁ କାର୍ଯ୍ୟ କଲେ ବି చుట్టూ ఉన్న నిఘా వ్యవస్థ, ଚାରିପାର୍ଶ୍ୱରେ ଥିବା କଡ଼ାକଡ଼ି ବ୍ୟବସ୍ଥା, దేవదూతల నిఘా వ్యవస్థ ଦେବଦୂତମାନଙ୍କ ସୁରକ୍ଷା ବ୍ୟବସ୍ଥା దేవుని ఎదుట మనం చూపిస్తాయి. ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମମାନଙ୍କୁ ଦେଖାଇ దేవుని ଦିଅନ୍ତି। ముందు మనం ప్రతి తప్పును చూపిస్తాయి. ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମର ପ୍ରତ୍ୟେକ ଭୁଲ ଦେଖାନ୍ତି। కానీ କିନ୍ତୁ మన హృదయం కూడా మన మీద దోషారోపణ చేస్తుందంట. ଆମମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟ ଆମ ବିରୁଦ୍ଧରେ ଦୋଷୀ କରେ। ପୁଣି ఎలా చేస్తుంది? କିପରି ଦୋଷୀ କରେ? మనలో మన హృదయమే మాట్లాడుతుంది. ఎలా అంటే ଆମମାନଙ୍କ ଅନ୍ତରରେ ହୃଦୟ କଥା କୁହେ। କିପରି କହିଲେ మనం కొన్ని రోజులు వాక్యం వినడం లేదు, ଆମେ କିଛି ଦିନ ଧରି ବାକ୍ୟ ଶୁଣୁନାହୁଁ। నేను కొన్ని రోజులు చర్చికి వెళ్ళడం లేదు కదా, ମୁଁ କିଛି ଦିନ ଧରି ଚର୍ଚ୍ଚ ଯାଉନାହିଁ। అసలు నేను కొన్ని రోజులు సంఘానికి దూరంగా ఉంటున్నాను, ମୁଁ କିଛି ଦିନ ଧରି ମଣ୍ଡଳୀକୁ ଦୂରରେ ଅଛି। నేను కొన్ని రోజులు ఈ వాక్యం వింటున్నా ఏవో ఆలోచనలతో ఉన్నాను, ମୁଁ କିଛି ଦିନ ଧରି ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି ଅନ୍ୟ ଚିନ୍ତାଧାରାରେ ଅଛି। నేను వాక్యం వింటున్నా సరే వాక్య ప్రకారం నడుచుకోవడం లేదు, ମୁଁ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି ବାକ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚୁନାହିଁ। నేను వాక్యం విన్నా నా సహోదరుల మీద ఏదో చిన్న కలహాలు ఉన్నాయి నాలోను, ମୁଁ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି ମୋର ଭାଇ ଭଉଣୀ ଉପରେ ବିରୋଧ ରହିଛି। నేను ఎంత వాక్యం విన్నప్పటికీ నా బుద్ధి మొత్తం వంకరగానే వెళ్తుంది. ମୁଁ ଏତେ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି ମୋର ବୁଦ୍ଧି ସବୁ ବକ୍ର ହେଇଯାଉଛି। ఎంత వాక్యం విన్నా ఎందుకు ఈ యొక్క దురలవాటికి నేను దూరంగా ఉండలేకపోతున్నాను? ଏତେ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି କାହିଁକି ମନ୍ଦ ଅଭ୍ୟାସକୁ ଦୂର ରହିପାରୁନାହିଁ? నేను ఎంత వాక్యం విన్నా ఎందుకు చిన్న చిన్న చీటిపోటు వారికి చిన్న విషయాల్లో గొడవలకి వెళ్ళిపోతున్నాను? ମୁଁ ଏତେ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି କାହିଁକି ଛୋଟ ଛୋଟ ବିଷୟ
ବିଷୟରେ ଝଗଡ଼ା କରୁଛି, ఎందుకు ఈ చిన్న విషయంలో అపార్థం చేసుకుంటున్నాను? କାହିଁକି ଛୋଟ ବିଷୟରେ ଅନ୍ୟାର୍ଥ କରୁଅଛି? ఇలా ఎప్పుడైతే ଏଭଳି ଯେବେ ହେଲେ మన హృదయము ଆମମାନଙ୍କ ହୃଦୟ మన విషయంలో ଆମ ବିଷୟରେ దోషారోపణ చేస్తుందో ଆମକୁ ଦୋଷୀ ସାବ୍ୟସ୍ତ କରେ, ఇప్పుడు మనం దేవుని ఎదుట నిలబడలేమంట. ସେତେବେଳେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ଛିଡ଼ା ହେଇପାରିବା ନାହିଁ। ఇప్పుడు చెప్పండి, ଏବେ କୁହନ୍ତୁ, మనం ధైర్యం గలవరంగా దేవుని ఎదుట నిలబడగలమా? ଆମେ ସାହସରେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ଛିଡ଼ା ହେଇପାରିବା କି? బయటికి మనం చేసి కనిపించకపోవచ్చు, ବାହାରକୁ ଆମେ କରୁଥିବାର ଦେଖାଯାଇନପାରେ, ఎందుకంటే క్రియ చేస్తేనే అపవాది చూస్తుంది, క్రియ చేస్తేనే దేవదూతలు చూస్తాయి. କାରଣ କାର୍ଯ୍ୟ କଲେ ହିଁ ଶୈତାନ ଦେଖୁଛି, କାର୍ଯ୍ୟ କଲେ ହିଁ ଦେବଦୂତ ମାନେ ଦେଖନ୍ତି, కానీ హృదయంలో ఆలోచిస్తే, କିନ୍ତୁ ହୃଦୟରେ କୁଚିନ୍ତା କଲେ, అందుకే దేవుడు హృదయాన్ని గురించి ఒక మాట రాయించాడు. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର హృదୟ ବିଷୟରେ ଗୋଟେ ବାକ୍ୟ ଲେଖାଇଲେ। మనందరికీ తెలిసిన మాట అది. ଆମେ ସମସ୍ତେ ଜାଣିଥିବା ବାକ୍ୟ, ఇర్మియా గ్రంథం ଚିରିମିୟ పుస్తକ 17వ అధ్యాయం 17 ଅଧ୍ୟାୟ 9వ వచనంలో చూడగలిగితే, 9 ପଦରେ ଦେଖିପାରିଲେ, ఇర్మియా గ్రంథం ଚିରିମିୟ పుస్తକ 17వ అధ్యాయం 17 ଅଧ୍ୟାୟ 9వ వచనం చూడగలిగితే, 9 ପଦ ଦେଖିପାରିଲେ, హృదయము అన్నిటికంట ହୃଦୟ ସବୁଠାରୁ మోసకరమైంది అంటాడండి. କପଟମୟ। హృదయం ఎలాంటిదంట? ହୃଦୟ କେଉଁଭଳି? అన్నిటికన్నా మోసకరమైందంట. ସବୁଠାରୁ କପଟମୟ। ପୁଣି ఏదో ఒకదానికన్నా అనలేదు, ଗୋଟିଏ ବିଷୟରେ କପଟମୟ କହିନାହାନ୍ତି, అన్నిటికన్నా మోసకరమైంది. ସବୁଠାରୁ କପଟମୟ। అది మనలో బయటికి క్రియ చేయించకపోయినా ତା ଆମ ଦ୍ୱାରା ବାହାରକୁ କାର୍ଯ୍ୟ ନ କରାଇଲେ ବି మన హృదయంలో ఇన్ని ఆలోచనలు పుట్టిస్తుంది. ଆମ ହୃଦୟରେ ସକଳ ଚିନ୍ତା ଧର୍ମୟ, అప్పుడైనా మనం దేవునికి దొరికిపోతాము. ସେତେବେଳେ ଆମେ ଈଶ୍ୱରକୁ ମିଳିଯିବା। ఒక మనిషి మన పట్ల చేసిన తప్పును కూడా మనకి క్షమించలేకపోతున్నాం అనుకోండి, ଗୋଟେ ମଣିଷ ଆମ ପ୍ରତି କରିଥିବା ଭୁଲକୁ କ୍ଷମା କରିପାରୁନାହୁଁ କହିଲେ, పొరపాటున ఎవరో మన విషయంలో తప్పు మాట్లాడేశారు, ଭୁଲ ବଶତଃ ଆମ ବିଷୟରେ କିଏ ଭୁଲ କଥା ହୋଇଗଲେ, తెలియక తిట్టేశారు, ଅଜାଣତାରେ ଗାଳି ଦେଲେ, తెలియక పొరపాటు కొట్టేశారు, ଅଜାଣତାରେ ପିଟି ଦେଲେ, తెలియక ఏదో ఒక మాట నోరు జారి అనేశారు, ଅଜାଣତାରେ ପାଟି ଖୋଲି କଥା କହିଦେଲେ, మన హృదయం కానీ క్షమించడానికి ఆ యొక్క స్వభావాన్ని చూపించకపోయింది అనుకోండి, ଆମ ହୃଦୟ ଯଦି କ୍ଷମା କରିବାକୁ ସେଇ ଗୁଣ ନ ଦେଖାଇଲେ, క్షమించే మనసు మనకి లేదనుకోండి, କ୍ଷମା ଦେବାର ମନ ଆମକୁ ନ ରହିଲେ, బయటికి మనం ఎంత వాక్యం చదివినా, ବାହାରକୁ ଆମେ ଯେତେ ବାକ୍ୟ ପଢିଲେ ఎంత ବି, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినా, ଯେତେ ମହାନ କାର୍ଯ୍ୟ କଲେ ବି, ఎంతమందికి వాక్యం వినిపించినా, ଯେତେ ଲୋକଙ୍କୁ ବାକ୍ୟ ଶୁଣାଇଲେ ବି, ఎంత సమయానికి మనం వాక్యం వినడానికి వచ్చేసినా, ଯେତେ ସମୟକୁ ବାକ୍ୟ ଶୁଣିବା ପାଇଁ ఈ ଆସିଲେ ବି, హృదయమే ఒకనొక రోజు దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడినవ్వదు. ଏଇ ହୃଦୟ ବି ଦିନେ ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ସାହସ ରୂପେ ଛିଡ଼ା କରିବାକୁ ଦେବ ନାହିଁ। ఎందుకంటే କାହିଁକି କହିଲେ, దేవునికి చెప్తుంది, ଈଶ୍ୱରଙ୍କୁ କହିବ, హృదయమే దోషారోపణ చేస్తుంది. ହୃଦୟ ହିଁ ଦୋଷୀ କରିବ ଆମମାନଙ୍କୁ। ఇదిగో పలానా సమయంలో ఇతను ఇలా ఆలోచించాడు, ଏଇଠି ଅମୁକ ସମୟରେ ଏଇ ବ୍ୟକ୍ତି ଏଇଭଳି ଚିନ୍ତା ఇతను କରୁଥିଲେ, కనీసం క్షమించే మనసు లేదు, ୟାଙ୍କଠାରେ କ୍ଷମା ଦେବାର ମନ ନାହିଁ, ఎంత విన్నప్పటికీ ఇతను అలాంటి మార్పు లేదు ଯେତେ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି ୟାଙ୍କଠାରେ ପରିବର୍ତ୍ତନ ନାହିଁ అని హృదయమే మన మీద దోషారోపణ చేస్తే କହି ଆମ ନିଜ ହୃଦୟ ଆମ ବିରୁଦ୍ଧରେ କହିଲେ, మనం ఎలా దేవుని ఎదుట నిలబడగలం? ଆମେ କିପରି ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ଛିଡ଼ା వాక్యం ହେଇପାରିବା? విన్నప్పటికీ మన లోపల అసూయతోనే ఉంటే, ବାକ୍ୟ ଶୁଣୁଥିଲେ ମଧ୍ୟ ଭିତରେ ହିର୍ଷାରେ ରହିଲେ, అందుకే పేతురు గారు ఆ మాట అన్నారు, ସେଥିପାଇଁ ପିତର ସେଇ ବାକ୍ୟ କହିଲେ, నీతిమంతుడు రక్షింపబడ్డ దుర్లభము అని. ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ପରିତ୍ରାଣ ପାଇବାର କଷ୍ଟ। మరి నీతిమంతుడే అంత కష్టపడితే ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ଏତେ କଷ୍ଟ କଲେ, పాపుల విషయంలోనే భక్తిహీనుల విషయంలోనే మనం అసలు ఏం మాట్లాడతాము? ଆଉ ଅଧାର୍ମିକ ପାପୀ ମାନଙ୍କ ବିଷୟରେ ଆମେ କଣ କଥା କହିବା? అసలు మనం ఏం మాట్లాడగలము? ପ୍ରକୃତରେ ଆମେ କଣ କଥା ହୋଇପାରିବା? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ। మనం ఏదో చేతులతో చేయలేదు కాబట్టి పర్లేదులే, మనం అందరికి బయటికి కనబడిపోతాము, ଆମେ ହସ୍ତରେ କରିନାହୁଁ, ଯଥେଷ୍ଟ ବାହାରକୁ ଭଲରେ ଦେଖାଯାଇଥାଉ, కానీ హృదయంలో యోచిస్తున్నామే. କିନ୍ତୁ ହୃଦୟରେ ଚିନ୍ତା କରୁଛୁ। అందుకే దేవుడు ఏమన్నాడు? ସେଥିପାଇଁ ଈଶ୍ୱର କଣ କହିଲେ? యేసుక్రీస్తు వారి ద్వారా ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା హృదయ శుద్ధి గల వారు మాత్రమే ధన్యులు అన్నాడు. ଶୁଦ୍ଧ ଚିତ୍ତ ଲୋକେ ହିଁ ଧନ୍ୟ କହିଲେ। వారు ఎవరిని చూస్తారంట? ସେମାନେ କାହାର ଦର୍ଶନ କରିବେ? దేవుని చూస్తారు. ଈଶ୍ୱରଙ୍କର ଦର୍ଶନ మరి ఈరోజు କରିବେ। మన హృదయమే మన మీద ఎన్ని దోషారోపణ చేస్తున్నప్పుడు ଆଉ ବର୍ତ୍ତମାନ ଆମ ହୃଦୟ ହିଁ ଆମମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଏତେ ଦୋଷୀ అప్పుడు మన କଲାବେଳେ, దేవుని ఎదుట ఎలా నిలబడగలము? ଆଉ ସେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ କିପରି ଛିଡ଼ା ହେଇପାରିବା? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ। శరీర సంబంధులే ଶାରୀରିକ ମନ ଲୋକେ చిన్న చిన్న విషయాలకి, ଛୋଟ ଛୋଟ ବିଷୟକୁ, ఈ లోక సంబంధమైన విషయాలకి ଏ ଜାଗତିକ ବିଷୟ ଗୁଡ଼ିକୁ ఎక్కువ అలవాటు పడిపోతారు. ଅଧିକ ଅଭ୍ୟସ୍ତ ହୋଇଯାନ୍ତି। నిజంగా ఆత్మ సంబంధులైతే ସତରେ ଆତ୍ମିକ ମନ ହେଲେ ఈ లోక సంబంధ విషయాల మీద ఆలోచన పెట్టరు, ఆలోచన పెట్టే సమయం ఉండదు వాళ్ళకి. ଏ ଜାଗତିକ ବିଷୟ ପ୍ରତି ମନୋଯୋଗୀ ହୁଅନ୍ତି ନାହିଁ, ମନ ଦେବାର ସମୟ ରହିବ ନାହିଁ। అందుకే దేవుడు అన్నాడు, ସେଥିପାଇଁ ଈଶ୍ୱର କହିଲେ, నీతిమంతుడు చాలా కష్టం పరలోక రాజ్యంలోకి వెళ్ళడము. ଧାର୍ମିକକୁ ହିଁ ଅତି କଷ୍ଟ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯିବାର। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ? చెప్పాను కదా, అంత సులువుగా దక్కదంట. ସହଜରେ ଯାଇପାରିବେ ନାହିଁ। ପୁଣି మనమేం చెప్తాము? ଆମେ କଣ
କହିଥାଉ। ప్రారంభంలో చెప్పాను కదా ଆରମ୍ଭରେ କହିଲି ନା వీడు నరకానికి వెళ్ళిపోతాడు అని. ଅନ୍ୟର ବିଚାର କରିଥାଉ। దానికి జడ్జిమెంట్ ఇచ్చే ముందు ଅନ୍ୟକୁ ବିଚାର କରିବା ପୂର୍ବେ మన హృదయం మన మీద జడ్జిమెంట్ ఇస్తుందేమో చూసుకోవాలి. ଆମ ହୃଦୟ ଆମ ବିରୁଦ୍ଧରେ ଦୋଷୀ କରୁଛି ନା ନାଇଁ ଦେଖୁ। ఒక సహోదరి క్షమించే మనసు నీకు లేకపోతే అలా దేవుడు ఇచ్చేస్తాడు పరలోకాన్ని. ଗୋଟେ ଭାଇକୁ କ୍ଷମା ନ କରିବା ମନ ଆମଠାରେ ନଥିଲେ କିପରି ଈଶ୍ୱର ଆମକୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଦେଇପାରିବେ? లోకంలో మనం చాలా కలహము కల్మషం పెట్టుకొని ଆଉ ଅନ୍ତରରେ ଅନେକ କଳୁଷିତା କଳଙ୍କ ରଖି జలస్ అంటారు కదా, ଆଉ କୁହନ୍ତି ହିର୍ଷା ବୋଲି। అలా మనం కల్మషంతో ఉంటే ସେଇଭଳି ହିର୍ଷାରେ ମାନେ ରହିଲେ దేవుడు అలా మనకి పరలోకానికి రా అని ఆహ్వానిస్తాడు. କିପରି ଆମମାନଙ୍କୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଆସ କହି ଆହ୍ୱାନ କରିବେ? అందుకే ఆ మాటలో చెప్తున్నాడు చూడండి, ସେଥିପାଇଁ ସେ ବାକ୍ୟରେ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ మనం అసలు ఎలా ధైర్యంగా నిలబడగలమంటే ଆମେ କିପରି ସାହସରେ ଛିଡା ହେଇପାରିବା ఇప్పుడు କହିଲେ చదివించిన మాటే ଏବେ ପଢିଥିବା ବାକ୍ୟ యోహాను రాసిన మొదటి పత్రిక ଜଗନ୍ନାଥ ପ୍ରଥମ ପତ୍ର 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 20-21 వచనంలో అండి. 21 ପଦ 20 పଦ 20-21 వచనంలో 20 పଦ 21 పద ఇందువల్ల మనం సత్యవంతులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయంలో మనల్ని దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆ నిమిత్తం మన హృదయము సమ్మతి పరుచుకుందాము అంటున్నాడండి. ପୁଣି ଯେକୌଣସି ବିଷୟରେ ଆମମାନଙ୍କ ହୃଦୟ ଆମମାନଙ୍କୁ ଦୋଷୀ କରେ ସେ ବିଷୟରେ ତଦ୍ୱାରା ତାହାଙ୍କ ଛାମରେ ଆପଣମାନଙ୍କ ହୃଦୟ ସୁସ୍ଥିର କରିପାରିବା। అంటే ମାନେ మనకి ఏదో కొన్ని విషయాల్లో మన హృదయంలో ఒక చిన్న చిన్న విషయాల్లో దోషారోపణ చేస్తుంది. ଆଉ ଛୋଟ ଛୋଟ ବିଷୟରେ ହୃଦୟ ଆମମାନଙ୍କୁ ଦୋଷୀ କରେ। ముందు అవి దేవుని దగ్గర సమ్మతి పరచాలి. ପ୍ରଥମେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ସୁସ୍ଥିର କରୁ। ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఒక మనిషిని క్షమిస్తామో, ଯେତେବେଳେ ଆମେ ଅନ୍ତର ସହ ଜଣେ ମଣିଷକୁ କ୍ଷମା କରୁ, మనం పూర్వకంగా ఒక దేవుని పని విషయంలో ఆలోచన కలిగి ఉంటామో, ଅନ୍ତର ସହ ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଚିନ୍ତାଧାରା ଥାଇ నిజంగా ରହିଥାଉ। మన మనసు ସତରେ ଆମର ମନ ఒక దేవుని కార్యక్రమానికి రాకపోయినా, ଗୋଟେ ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକୁ ନ ଆସିଲେ ବି, దేవుని పనిలో ఉండకపోయినా, ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ନ ରହିଲେ ବି, దేవుని కార్యక్రమాన్ని ఆలోచన లేకపోయినా, ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟକୁ ଚିନ୍ତା ନଥିଲେ ବି, సహోదరి పట్ల ప్రేమ లేకపోయినా, ଭଉଣୀ ପ୍ରତି ପ୍ରେମ ନଥିଲେ ବି, మనల్ని గద్దిస్తుంది అంటే, ଆମମାନଙ୍କ ହୃଦୟ ଆଘାତ କରୁଛି మనల్ని କହିଲେ, హెచ్చరిస్తుంది అంటే, ଅନୁଯୋଗ କରୁଛି କହିଲେ, లేదంటే ఒక సహోదరుడు మన పట్ల చేసిన తప్పు కూడా మనం క్షమించలేకపోతున్నామంటే, ନଚେତ୍ ଆମ ଭାଇ ଆମ ପ୍ରତି କରିଥିବା ତ୍ରୁଟିକୁ କ୍ଷମା ଦେଇପାରୁନାହୁଁ କହିଲେ, లేదంటే ఒక సహోదరుడు ఎలా పోయినా సరే సర్లే వారే కదా అని మనం వదిలేస్తున్నామంటే, ନଚେତ୍ ଆମ ଭାଇ ଯେମିତି ଯାଉଛି ଯାଉ କହି ତାକୁ ଆମେ ପରିତ୍ୟାଗ କରୁଛୁ మన କହିଲେ, హృదయం మన మీద ଆମମାନଙ୍କ ହୃଦୟ ଆମ ଉପରେ దోషారోపణ చేయడం లేదని అర్థం. ଦୋଷୀ କରୁନାହିଁ କହି ଅର୍ଥ। నిజానికి ସତରେ అలాంటి విషయంలో ସେଇଭଳି ବିଷୟ మన ଗୁଡ଼ିକରେ హృదయం మన మీద దోషారోపణ చెయ్యాలి. ଆମ ହୃଦୟ ଆମ ବିରୁଦ୍ଧରେ ଦୋଷୀ କରିବାର ଅଛି। ఎందుకంటే କାରଣ କଣ ఒకరు କହିଲେ, తప్పిపోతున్నప్పుడు మనకి బాధ్యత లేకపోతే ఎలా? ଜଣେ ଦୂର ହୋଇଗଲା ବେଳେ ଆମକୁ ଦୁଃଖ ନଥିଲେ କିପରି? మరి దేవుని యొక్క మనం నిలబడాలంటే ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ଛିଡା ହେବାକୁ ହେଲେ అసలు మన హృదయం మన మీద మన విషయంలో ఏ చిన్న దోషారోపణ కూడా చేయకూడదు. ଆମ ହୃଦୟ ଆମ ବିଷୟରେ କୌଣସି ଛୋଟ ଦୋଷ ମଧ୍ୟ ଦୋଷୀ ନ କରୁ। అలా ఉంటేనే మనం రక్షణ పడతాం. ସେଇଭଳି ଥିଲେ ହିଁ ଆମେ ପରିତ୍ରାଣ ପାଇବା। అలా ఉంటేనే ସେଇଭଳି ଥିଲେ ହିଁ 21వ వచనంలో 21 ପଦରେ మన హృదయము మనల్ని దోషారోపణ చేయని ఎడల ଆମମାନଙ୍କ ହୃଦୟ ଯଦି ଆମମାନଙ୍କୁ ଦୋଷୀ ନ କରେ దేవుని ఎదుట ధైర్యము గలవారి మగ్ధము. ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ଆମମାନଙ୍କର ସାହସ మన ଅଛି। దేవుని ఎదుట అంత ధైర్యంగా నిలబడాలంటే ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ସାହସରେ ଛିଡା ହେବାକୁ ହେଲେ ఇప్పుడు మనం నిలబడగలమా? ଏବେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଛିଡା ହେଇପାରିବା କି? లేదు. ନାଇଁ। మనలో మనకి చిన్న గొడవలు ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଛୋଟ ଝଗଡ଼ା బయటికి చెప్పము, ବାହାରକୁ కానీ ఆ କହିନଥାଉ, మనిషితో మాట్లాడము. କିନ୍ତୁ మଣିଷ ସହ କଥା బయటికి ହେଇନଥାଉ। చెప్పము, ବାହାରକୁ కానీ ఆ మనిషి କହିନଥାଉ, మీద కోపము. ମଣିଷ ଉପରେ ରାଗ। బయటికి చెప్పము, ବାହାରକୁ కానీ ఆ କହିନଥାଉ, మనిషి మీద ఏవో లేనిపోయిన ఆలోచన. କିନ୍ତୁ ମଣିଷ ଉପରେ ନାନା ଚିନ୍ତାଧାରା। అలా ఉంటే ସେଇଭଳି ଥିଲେ మన హృదయం, చెప్పాను కదా, మన హృదయమే దేవుని దగ్గర జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. ଆମ ହୃଦୟ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ବିଚାର କରିଦିଏ ఇతను పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ కాదు అని. ଏ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ପାଇଁ ଯୋଗ୍ୟ ନୁହନ୍ତି କହି ఇంకొక మంచి మాట చూపిస్తాను చూడండి. ଆଉ ଗୋଟେ ଉତ୍ତମ ବାକ୍ୟ ଦେଖିବା ଦେଖନ୍ତୁ। తిమోతి రాసిన మొదటి పత్రిక ତିମୋଥୀଙ୍କ ଲିଖିତ ପ୍ରଥମ ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ తిమోతి రాసిన మొదటి పత్రిక ତିମୋଥୀଙ୍କ ଲିଖିତ ପ୍ରଥମ ପତ୍ର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 24-25 వచనములు అంట. 26 పଦ 25 పଦ 24-25 వచనం చూడగలిగితే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయం తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. చూడండి 24-25 వచనం మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనం. ପ୍ରଥମ ତିମୋଥୀ 5 ଅଧ୍ୟାୟ 26 ପଦ
తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనములు. ପ୍ରଥମ ତିମୋଥି 5 ଅଧ୍ୟାୟ 26 ପଦ 25 కొందరి పాపములు తేటగా బయలుపడి କାହାରି କାହାରି ପାପ ବିଚାର ପୂର୍ବରୁ న్యాయము తీర్పునకు ముందుగా నడుచున్నవి. କାହାରି କାହାରି ଅବା ପରେ ପ୍ରକାଶ ପାଏ, కొందరి పాపములు ସେଇ ପ୍ରକାରେ ମଧ୍ୟ వారి వెంటే వెలుచున్నాయంట. ସତ୍କାର୍ଯ୍ୟ ପୂର୍ବରୁ ପ୍ରକାଶିତ ହୁଏ। అటువలే ସେଇଭଳି మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, ସତ୍କାର୍ଯ୍ୟ ପୂର୍ବରୁ ପ୍ରକାଶିତ ହୁଏ, బయలుపరచబడనేరవి కూడా ଆଉ ଯାହା ପ୍ରକାଶିତ ହୁଏ దాచబడనేరవు అంటున్నాడు. ତାହା ଗୁପ୍ତ ରଖାଯାଇପାରେ ନାହିଁ। అంటే ମାନେ మన పాపాలు మనం ఎవరూ అప్పగించే అవసరం లేదు. ଆମର ପାପ ହେତୁ ଆମକୁ ଅନ୍ୟ କିଏ ସମର୍ପିତ କରିବା మన ଦରକାର ନାହିଁ। హృదయమే మనల్ని అప్పగించేస్తుంది. ଆମ ହୃଦୟ ହିଁ ଆମକୁ ସମର୍ପିତ କରିଦବ। మరి అలా ముందు అప్పగించేస్తున్నప్పుడు ଆଉ ସେଇଭଳି ପୂର୍ବରୁ ସମର୍ପିତ କଲା మనం ବେଳେ ఎంత జాగ్రత్త పడాలి ଆମେ କେଡ଼େ ସାବଧାନ ହେଉ ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ। ఎంత జాగ్రత్త పడితే మనం వెళ్ళగలము, କେଡ଼େ ସାବଧାନରେ ବଞ୍ଚିଲେ ସ୍ୱର୍ଗ ఎంత ଯାଇପାରିବା, జాగ్రత్త పడితే మనం నిలబడగలము. କେଡ଼େ ସାବଧାନ ରହିଲେ ଆମେ ଛିଡ଼ା ହେଇପାରିବା। అందుకే ఒక మాట చెప్పాడండి. ସେଥିପାଇଁ ଗୋଟେ ବାକ୍ୟ କହିଲେ, అదే తిమోతి రాసిన మొదటి పత్రిక ସେଇ తిమోతిଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 5వ వచనం చూడండి. 5 ପଦ ଦେଖନ୍ତୁ। మొదటి తిమోతి పత్రిక తిమోతిଙ୍କ నికଟ ପ୍ରଥମ ପତ୍ର మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 5వ వచనం చూడండి. 5 పଦ ଦେଖନ୍ତୁ। ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమే అంటున్నాడు అక్కడ. କିନ୍ତୁ ଶୁଦ୍ଧ ହୃଦୟ, ଶୁଚି ବିବେକ ଓ ନିଷ୍କପଟ ବିଶ୍ୱାସରୁ ଜାତ ଯେଉଁ ପ୍ରେମ, ତାହା ଧର୍ମ ଶିକ୍ଷାର ଉଦ୍ଦେଶ୍ୟ ଅଟେ। అక్కడ ఎలా ఉండాలంట? ଏଠାରେ କିପରି ରହିବାର ଅଛି? పవిత్ర హృదయము అన్నాడు. ଆଉ ଶୁଦ୍ଧ ହୃଦୟ କହିଲେ అంత పవిత్రంగా ఉంటేనే మనం వెళ్ళగలం. ଏତେ ଶୁଚି ରୂପେ ରହିଲେ ହିଁ ଆମେ ଯାଇପାରିବା। అంత పవిత్రంగా ఉంటేనే మనం నిలబడగలం. ଆଉ ସେତେ ପବିତ୍ର ରୂପେ ରହିଲେ ଆମେ ଛିଡ଼ା ହେଇପାରିବା। ఒకవేళ మనం లేకపోతే ଯଦି ଆମେ ସେଇଭଳି ନ ରହିଲେ ధైర్యం గలవారంగా ఎప్పటికీ నిలబడలేము. ଆଉ ସାହସିକ ରୂପେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ କେବେ ଛିଡ଼ା ହେଇପାରିବା పోనీ ନାହିଁ। ఇప్పుడు ఆలోచించండి. ଏବେ ଚିନ୍ତା କରନ୍ତୁ, మన హృదయంలో ఎవరి విషయంలోనైనా దేని విషయంలోనైనా మనకి న్యాయారోపణ చేస్తుందా? ଆମ ହୃଦୟ କାହା ବିଷୟରେ ହେଉ ନଚେତ କେଉଁ ବିଷୟରେ ଆମକୁ ଦୋଷୀ ସାବ୍ୟସ୍ତ କରୁଛି କି? అలా చేస్తుంది అని అంటే ଆଉ ସେଇଭଳି କରୁଅଛି କହିଲେ మనం నిలబడడం కష్టం అని ଆମେ అర్థం. ଛିଡ଼ା ହେବାର କଷ୍ଟ କହି ଅର୍ଥ। ఒకవేళ అలా చేయడం లేదు అంటే ସେଇଭଳି ହୃଦୟ ଦୋଷୀ କରୁନାହିଁ మనం କହିଲେ దేవుని ఎదుట నిలబడగలం. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ଛିଡ଼ା ହେଇପାରିବା। అందుకే పేతురు గారు ఆ మాట రాయించారు. ସେଥିପାଇଁ ପିତର ଏହି ବାକ୍ୟ ଲେଖା ହେଇଛି, వారే చాలా కష్టపడాలి నీతిమంతులు. ଧାର୍ମିକ ହିଁ ଅତି କଷ୍ଟ କରିବାର ଅଛି। శారీరకంగా చేయకపోయినా ଶାରୀରିକ ରୂପେ ନ କଲେ ବି అన్నిటికంటే మోసకరమైనది ఒకటి ఉంది కదా, ଆଉ ସବୁଠାରୁ କପଟମୟ ଗୋଟେ ରହିଛି, అది ఎలా అయినా మోసం చేస్తుంది. ତାହା ଯେମିତି ହେଲେ କପଟ କରେ। ఆ మోసం నుండే మనం రక్షించుకోవాలి. ଆଉ ସେ କପଟରୁ ଆପଣାକୁ ରକ୍ଷା କରୁ। అలా రక్షించుకోవాలంటే ସେପରି రକ୍ଷା କରିବାକୁ ହେଲେ వాక్యం ద్వారా ప్రతిరోజు మనం శుద్ధి చేసుకుంటూ వస్తున్నాం కదా. ବାକ୍ୟ ଦ୍ୱାରା ପ୍ରତ୍ୟେକ ଦିନ ଆମେ ଆପଣାକୁ ଶୁଚି କରୁଅଛୁ। ఇప్పుడు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ଏବେ ଥରେ ଆମେ ଚିନ୍ତା କରୁ, ఏమో ఎవరి విషయంలోనైనా నేను ఇలా ఆలోచిస్తున్నాను ఏమో అని. କେଜାଣି ମୁଁ କାହା ବିଷୟରେ ହେଲେ ଏଭଳି ଚିନ୍ତା କରୁଛି ବୋଧେ, దేని విషయంలో నేను తప్పిపోకపోయినా హృదయం తప్పిపోతుందేమో అని ఆలోచించాలి. କେଉଁ ବିଷୟରେ ମୁଁ ପଥଭ୍ରଷ୍ଟ ନହେଲେ ବି ମୋ ହୃଦୟ ପଥଭ୍ରଷ୍ଟ ହଉଛି ବୋଧେ ଚିନ୍ତା କରୁ। అలా ఆలోచించకపోయాం అనుకోండి, ସେଇଭଳି ଚିନ୍ତା ନ କଲେ ఒక రోజు మనం దేవుని దగ్గర నిలబడినప్పుడు ଗୋଟିଏ ଦିନରେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ଛିଡ଼ା మనం ହେବା ବେଳେ సమాధానం చెప్పలేము. ଆମେ ଉତ୍ତର ଦେଇ ନ ପାରୁ। మన హృదయం మనల్ని గద్దిస్తున్నప్పటికీ మనం సరిదిద్దుకోకపోతే ଆମ ହୃଦୟ ଆମକୁ ଆଘାତ କଲେ ବି ଆମେ ସଂଶୋଧନ ନ କଲେ దేవుని ఎదుట ఎప్పటికీ సరిదిద్దుకోలేని విధంగా అయిపోతాం. ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ କେବେ ବି ସଂଶୋଧିତ ନ କରିବା ପରି ହୋଇଯିବା। అదే ధైర్యంగా నిలబడాలంటే ତାହା ସାହସରେ ଛିଡ଼ା ହେବାକୁ ହେଲେ ఒక్కసారి మనల్ని మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలంటాడు. ଥରେ ନିଜ ନିଜକୁ ସମୀକ୍ଷା କରୁ। అలా ఎప్పుడైతే విమర్శ చేసుకుంటామో ସେହିପରି ଯେତେବେଳେ ଆମେ ସମୀକ୍ଷା మన କରିବା, హృదయం మనకి ఏ విషయాల్లో గద్దిస్తుందో అర్థమైపోద్ది. ଆମ ହୃଦୟ କେଉଁ କେଉଁ విషୟରେ ଆମକୁ ଅନୁଯୋଗ କରୁଛି ଆମେ ବୁଝିପାରିବା। అందుకే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ସେଥିପାଇଁ ଗୋଟେ ବାକ୍ୟ ଦେଖାଇବି, ଦେଖନ୍ତୁ। ప్రకటన గ్రంథం ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 21-22 21 చూద్దామండి. ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 3 ଅଧ୍ୟାୟ 20 ପଦ 21 ପଦ। ప్రకటన గ్రంథం ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 20-21 20 ପଦ 21 ఇదిగో ପଦ। ଦେଖ, నేను తలుపునంత నిల్చుని తడుచున్నాను. ଆମେ ଦ୍ୱାର ନିକଟରେ ଠିଆ ହୋଇ ଆଘାତ ఎవడైనా କରୁଅଛୁ। స్వరం విని తలుపు తీసిన ఎడల ଯଦି କେହି ଆମର ସ୍ୱର ଶୁଣି ଦ୍ୱାର నేను ଭିତରେ అతని ନେବ, వద్దకు వచ్చి అతనితో నేను ତାହେଲେ ଆମେ ପ୍ରବେଶ କରି ତା ନିକଟକୁ నాతో ଯିବୁ, కూడా అతడును ତାହା ସହିତ ଭୋଜନ କରିବୁ, భోజనం చేయడం ସେ అన్నాడండి. ଆମ ସହିତ భోଜନ କରିବ। నిజంగా యేసుక్రీస్తు వారితో భోజనం చేసే అంత ధైర్యం కొన్ని మనకుందా? ସତରେ ଯୀଶୁଙ୍କ ସହ ଭୋଜନ କରିବା ପରେ ସାହସ ଆମର ଅଛି କି?
యేసుక్రీస్తు వారి మనలోకి రావాలంటే ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଆସିବାକୁ ହେଲେ అప్పుడనే హృదయం పవిత్రంగా ఉండాలి, ସେତେବେଳକୁ ହୃଦୟ ପବିତ୍ର ରୂପେ ରହିବାର ଅଛି, అప్పుడే హృదయ శుద్ధి గల వారిగా ఉండాలి. ସେତେବେଳକୁ ଆମେ ଶୁଚି ହୃଦୟ ରୂପେ ରହିବାର మరి ଅଛି. క్రీస్తుతోనే భోజనం చేయడానికి మనకి ధైర్యం లేనప్పుడు ଆଉ କୃଷ୍ଣଙ୍କ ସହ ଭୋଜନ କରିବା ସାହସ ଆମକୁ ନଥିଲା దేవుని ବେଳେ ఎదుట నిలబడేంత ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంది? ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡା ହବା ସାହସ କେତେବେଳେ ଆସିବ? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ ప్రియమైన దేవుని వాళ్ళారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ଗଣ, ఈ లోకంలో మనం ఎన్ని చేసినా ଏଇ ଜଗତରେ ଆମେ ଯେତେ ଯାହା କଲେ ବି ఏమి చేసినా సరే ଯେତେ కଲେ అవి ମଧ୍ୟ మనం దేవుని ఎదుట చూపించినా చూపించకపోయినా ତାହା ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ଛାମରେ ଦେଖାଉ ନ ଦେଖାଉ దేవుడు అన్ని రాసుకుంటాడు. మన క్రియలు కానీ మనం చేసే పనులు కానీ ప్రతిదీ. ଆଉ ଈଶ୍ୱର ଆମର କାର୍ଯ୍ୟ ସକଳ ଆମର ଚିନ୍ତାଧାରା ସବୁ ଲେଖି ରଖନ୍ତି, కానీ କିନ୍ତୁ మన హృదయంలో ఏం ఆలోచిస్తాం అన్న విషయం తెలియదు కదా. ଆମ ହୃଦୟରେ କଣ ଚିନ୍ତା କରୁଛୁ ଜାଣନ୍ତି ନା, బయటకు ఒక మనిషికి మనం చెప్పలేం కదా. ବାହାରକୁ ଜଣେ ମନୁଷ୍ୟକୁ ଆମେ କହି ନ బయట ପାରୁ, ఏ మనిషి దాన్ని తెలుసుకోలేడు. ବାହାର କୋଉ ମଣିଷ ଜାଣିପାରିବ ନାହିଁ, అది మనకు మాత్రమే అర్థమవుతుంది. ତା ଆମମାନେ ହିଁ ବୁଝିଥାଉ, మనుష్యాత్మకే కానీ మరి ఏ ఆత్మకి అర్థం కాదంట. ମନୁଷ୍ୟର ଆତ୍ମା ହିଁ ବୁଝିବ ଆଉ କୌଣସି ଆତ୍ମା ବୁଝିବ ନାହିଁ. మరి అది మన హృదయం ఏ విషయాల్లో మన ఎంత తప్పు చూపిస్తుందో, ଆଉ ଆମମାନଙ୍କ ହୃଦୟ କେଉଁ କେଉଁ విషୟରେ ଆମମାନଙ୍କୁ ଦୋଷୀ ଦେଖାଉଛି, దోషారోపణ చేస్తుందో ଆମମାନଙ୍କୁ దୋଷୀ ସାବ୍ୟସ୍ତ అది କରୁଛି, సరిదిద్దుకున్నాం అనుకోండి, ତାହା ସଜାଡି ଦେଲେ దేవుని ఎదుట మనం తలెత్తుకొని నిలబడగలం. ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ମସ୍ତକ ଟେକି ଛିଡା ହେଇପାରିବା. ఒకవేళ మనం సరిదిద్దుకోకపోతే ଯଦି ଆମେ ସଜାଡି ନ ସଜାଡିଲେ అప్పుడు అనుకుంటాం మనము, ସେତେବେଳେ ଆମେ ଭାବିଥାଉ ఇన్ని వాక్యాలు విన్నాం కదా, ଆମେ ఎత్తే ସବୁ ବାକ୍ୟ ଶୁଣିଲୁ, ఎన్ని కార్యక్రమాలు చేశాం కదా, ଏତେ ସବୁ କାର୍ଯ୍ୟକ୍ରମ କରିଲୁ, ఎంతమందిని కూర్చోబెట్టాం కదా, ଏତେ ଲୋକଙ୍କୁ ଆମେ ବସାଇଲୁ, ఎంతమందికి మేము వాక్యం వినిపించడానికి ప్రయత్నించాం కదా, ଏତେ ଲୋକଙ୍କୁ ବାକ୍ୟ ଶୁଣାଇବା ପାଇଁ ଚେଷ୍ଟା శారీరకంగా କଲୁ, కష్టపడ్డాం కదా, ଶାରୀରିକ ଭାବରେ କଷ୍ଟ କଲୁ, హృదయాన్ని ఎందుకు మనం కంట్రోల్లో చేసుకోలేకపోయాము అని ନିଜ ହୃଦୟକୁ କାହିଁକି ଅଧୀନକୁ ଆଣିପାରିଲୁ ନାହିଁ ବୋଲି, అప్పుడు మనం బాధపడినా ప్రయోజనం ఉండదు. ତାପରେ ଆମେ ଦୁଃଖ କଲେ ବି ଲାଭ ରହିବ ନାହିଁ. కనుక ଏଣୁ చెప్పాను కదా, నీతి మంతుడు రక్షణ పట్టే కష్టం అన్నాడు. ଧାର୍ମିକ ପରିତ୍ରାଣ ପାଇବାର ଅତି କଷ୍ଟ କହିଲେ, ఆ కష్టం ఏంటంటే ସେ କଷ୍ଟ କଣ କହିଲେ, హృదయాన్ని మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ଆଉ ହୃଦୟକୁ ଆମେ ନିଜ ଅଧୀନରେ ରଖୁ, అది దోషారోపణ మనం ఎందుకు చేయకపోతే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ତାହା ଆମ ବିରୁଦ୍ଧରେ ଦୋଷୀ ନ କରିଲେ ଆମେ ସହଜରେ ଯାଇପାରିବା, కానీ అది మనమే దోషారోపణ చేస్తే କିନ୍ତୁ ହୃଦୟ ଆମକୁ ଦୋଷୀ କଲେ అసలు మనం నిలబడలేము. ପ୍ରକୃତରେ ଆମେ ଛିଡା ହେଇପାରିବା ନାହିଁ. కనుక ତେଣୁ ఒకసారి మనలో మనమే ఆలోచించుకొని ଥରେ ନିଜେ ନିଜକୁ ଚିନ୍ତା କରି మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో, ଆମେ କେଉଁ କେଉଁ ବିଷୟରେ ଭୁଲ କରୁଛେ, లేదంటే ఏ విషయంలో మన మీద మన హృదయం దోషారోపణ చేస్తుందో ନଚେତ୍ କେଉଁ କେଉଁ ବିଷୟରେ ଆମ ହୃଦୟ ଆମକୁ ଦୋଷୀ ସାବ୍ୟସ୍ତ କରୁଛି, ఒకసారి మనమే ఆలోచించుకొని ଥରେ ନିଜେ ଚିନ୍ତା କରି అయినా మనం తగ్గి ఒకరితో మాట్లాడి తగ్గి ఒకరితో కలిసి ఉంటే దేవుడు సంతోషపడతాడు, బాధపడతాడా? ସେଇଭଳି ଆମେ ଆପଣଙ୍କୁ ନମ୍ର କରି ଜଣଙ୍କ ସହ ମିଶିକି ରହିଲେ, କଥା ହେଲେ ଈଶ୍ୱର ଆନନ୍ଦ କରିବେ ନା ଦୁଃଖ କରିବେ? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ, దాన్ని తగ్గించుకొని వాడు హెచ్చింపండి అన్నాడు కదా. ଯେ ଆପଣଙ୍କୁ ନତ କରେ ସେ ଉନ୍ନତ କରାଯିବ, అంతే తగ్గించుకొని యేసుక్రీస్తు వారి పాదాలు కడిగారు కదా. ଆଉ ଆପଣଙ୍କୁ నତ କରି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପାଦ ଧୋଇଲେ, మరి మనం ఒకరి విషయంలో తగ్గిపోతే మనం ఏమైనా తక్కువ అయిపోతామా? ଆମେ ଅନ୍ୟ ବିଷୟରେ ଆପଣଙ୍କୁ ନମ୍ର କଲେ ଆମେ କଣ ନମ୍ର ହୋଇଯିବା କି? ఒక సహోదరుని మనం కలుపుకుంటే తక్కువ అయిపోతామా? ଜଣେ ଭାଇଙ୍କୁ ଆମେ ମିଶାଇଲେ ଆମେ କମ ହୋଇଯିବା କି? ఎప్పటికీ అయిపోమండి. କେବେ ହୋଇଯିବ ନାହିଁ। దేవుడి దృష్టిలో మనం ఎక్కువగానే ఉంటాం. ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆମେ ଉନ୍ନତ ରୂପେ ଦେଖାଯାଉ। కనుక మన విషయంలో ଏଣୁ ଆମ విషୟରେ మన హృదయము ଆମ ହୃଦୟ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ଯେକୌଣସି ପରିସ୍ଥିତିରେ దోషారోపణ చేయకుండా ଦୋଷୀ ସାବ୍ୟସ୍ତ ନ କରିବା ପରି చూసుకోవాలని ଆମମାନେ ଦେଖିବାକୁ ముందుగా నన్ను నేను హెచ్చరించుకుంటూ ପ୍ରଥମେ ନିଜକୁ ଅନୁଯୋଗ ଦେଇ మిమ్మల్ని హెచ్చరిస్తూ ଆପଣମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଇ నేను మాటలు ଏ ముగిస్తున్నానండి. ମୋର ବାକ୍ୟ ଶେଷ କରୁଅଛି। కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ଆଉ ସମସ୍ତେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା, ପ୍ରାର୍ଥନା మమ్మల్ని କରିବା। మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకుని గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తుంది. మీకు వందనమ్మలు తండ్రి. తండ్రి, ఈరోజు మరి మేము ఎదుట నిలబడడానికి తండ్రి, శారీరకంగా మేము చేయకపోయినా తండ్రి, మా హృదయం మా మీద దోషారోపణ చేస్తే మేము అంత ధైర్యంతో మేము ఎదుట నిలబడినాం కనుక తండ్రి, మరి మా హృదయం మా యందు ఏ ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో అవన్నీ మేము సరిదిద్దుకుంటూ తండ్రి మీ ఎదుట మేము ధైర్యంగా తలెత్తుకొని నిలబడే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి, మేమంతా తండ్రి ఎవరి పట్ల రాగద్వేషాలు లేకుండా తండ్రి మేమంతా ప్రేమానురాగంతో కలిసి ఉంటూ తండ్రి ఉన్నతంగా చేస్తున్న కార్యక్రమాలు తండ్రి, మరి ఇలాంటి తరుణంలో తండ్రి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి కలహాలు లేకుండా తండ్రి మేమందరం కలిసి ఉంటూ ఇంకా మీ యొక్క పనిని ముందుకు తీసుకెళ్తూ ఏ విషయంలో కూడా తండ్రి మా హృదయం
మా విషయంలో దోషారోపణ చేయకుండా తండ్రి మేము బహు జాగ్రత్తగా మా హృదయాన్ని కాపాడుకుంటూ మీ ఎదుట నిలబడే అంత ధైర్యం కలవారిగా మేము అందరం ఉండేలాగా సహాయం చేయమని వేడుకుంటూ మరి ఎంతవరకు మీ యొక్క మాటలు విన్న పిల్లలని వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.